శిథిలాలను మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ముక్కలు ముక్కలు ఏదైనా కుంగితే ఇట్లా ముందుకు ఒరుగుతుంది, లేదా ఒకటి రెండు ముక్కలు అవుతుంది. కానీ మీరు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క బ్లాక్లో చూసుకుంటే మూడు మూడు ముక్కలు, నాలుగు నాలుగు ముక్కలు అయింది. సో అడుగుదాం, ఈ ప్రకాష్ గారిని అడుగుదాం, అలాగనే సిద్ధరావు దేశపాండే సార్ని అడుగుదాం, మిగతా ప్రొఫెసర్ అని రిటైర్డ్ ఇంజనీర్ని అడుగుదాము. ఒకసారి వి ప్రకాష్ గారిని అడుగుదాం. సార్, అంటే ఏమనిపిస్తుంది ఇక్కడ కిందికి వచ్చి చూసిన తర్వాత? ఇప్పుడు తణుగులలో బ్లాస్ట్ ఎట్లయితే జరిగిందో ఇక్కడ కూడా అట్లే బ్లాస్ట్ జరిగింది. ఇది సాధారణంగా కుగ్గడం అనేది ఎప్పుడు జరుగుతుంది? బాగా వరదలు వచ్చినప్పుడు జరుగుతుంది. ఇప్పుడు వరదలు లేవు కదా, నిశ్చలంగా నీళ్లు ఉన్నాయి కదా. నిశ్చలంగా నీళ్లు ఉన్నప్పుడు ఇంత ఫోర్స్ తోని బ్లాస్ట్ అయ్యి అది కూడా వెనకకు దూరితే ఇప్పుడు ముందు కొట్టుకపోతాయి, అదే ముందు కొట్టుకపోతాయి తప్ప వెనకకు లేచి పడవు. కాబట్టి ఇది ఖచ్చితంగా కావాలని చేసిన బ్లాస్ట్ ఇది. ఇప్పుడు ఇక్కడ డెబ్రిస్ అన్ని కూడా వెనకకు ఒక 4 మీటర్లు 5 మీటర్లు వెనక ఎగిరిపడ్డాయి అంటే ఖచ్చితంగా అది బ్లాస్టే అది. తర్వాత ఈ కట్ట కూడా మధ్య మధ్యలో బ్రీచెస్ ఏవైతే వచ్చినాయో 7-8 దిక్కుల వాళ్ళు డైనమైట్స్ పెట్టి ఆ క్రాక్స్ ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద క్రాక్స్ వచ్చినాయి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళు పేలిస్తే తప్ప నీళ్ళ ప్రెజర్తోనో, నీళ్ళు ప్రెజరే ఉండదు కదా. ఇప్పుడు ఇది ఇసుక, నీ కింద అంతా ఇసుక ఉన్నది, ఇసుకలో స్పీడ్ ఉండదు వాటర్. తర్వాత ఇప్పటికి 15-20 రోజుల నుంచి ఏ రకమైన వరద లేదు. అదివరకు వచ్చిన వరద అంతా కూడా రెస్టెడ్ అయిపోయింది. లోని ఇక్కడ సోమన్పల్లి చెక్ డ్యామ్ దగ్గర కూడా సేమ్ అలాంటి ఘటన జరిగింది. ఈ సోమన్పల్లి చెక్ డ్యామ్ను మనం పరిశీలిస్తేందుకే ఇక్కడికి వచ్చినాం, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఆధ్వర్యంలో. ఒకసారి చూద్దాం అక్కడ నిజంగా నాణ్యతా లోపం వల్ల కూలిపోయిందా, లేకపోతే దీన్ని ఏమన్నా